2024 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డికి ఒక పీడకలను మిగిల్చాయనే చెప్పాలి. చరిత్రలో కనీ విని ఎరుగనటువంటి అత్యంత దారుణమైనటువంటి ఓటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చవిచూసింది. 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం 10 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సినటువంటి దుస్థితి వచ్చింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేనటువంటి దీనస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పడిపోయింది. అయితే రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణం. ఒక పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ ఇంకోసారి అధికారంలోకి వస్తుంటుంది. కాబట్టి ఢీలా పడాల్సినటువంటి అవసరం లేదు. తిరిగి మనం ఎలా పుంజుకోవాలి అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనకు 10 అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి వేరుపడి బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంట నడిచింది, ఆయన్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ముందుకు నడిపించింది ఆయన సొంత కమ్యూనిటీ, అంటే ఆయన సొంత కులం. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ఈ కులం అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందజేసింది. అంటే వాళ్ళ దెబ్బలు తిన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గెలిస్తే చాలు అని అనుకున్నారు. అయితే తీరా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన సొంత కమ్యూనిటీని పూర్తిగా దూరం పెట్టడం వల్ల ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ గిట్టని పరిస్థితి ఏర్పడింది. అంటే కనీసం ఆ సొంత కమ్యూనిటీ నాయకులకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, కనీసం వాళ్ళని ఒకసారి పలకరించకపోవటం, ఇట్లాంటి విషయాలు ఆ కమ్యూనిటీలో విపరీతమైనటువంటి కసిని పెంచాయి. ఆ కసిని ఇప్పుడు ఓటు రూపంలో చూపించారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి తరచుగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే పదాలు వాడటం వల్ల ఓసీలలో ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఏర్పడింది. ఈ అభద్రతా భావమే ఇవాళ కుంభముంచింది. కాబట్టి ఇక మీద జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలనుకున్నట్లయితే కులాల ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజలందరూ అనే పదాన్ని వాడుకుంటే బాగుంటుంది. అంతేగాని కేవలం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనటం వల్ల మిగతా కులాలందరికీ ఒక రకమైనటువంటి అభద్రతా భావానికి లోనైపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చీదరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో కావచ్చు, అటు కృష్ణా గుంటూరు జిల్లాలో కావచ్చు, అంటే కాపులు కావచ్చు, కమ్మలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని భారీగానే సపోర్ట్ చేశారు. తదనుగుణంగా సీట్లు కూడా వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది కాపులకు పదవులు వచ్చాయి, ఎంతమంది కమ్మలకి పదవులు వచ్చాయి? ఎందుకంటే కృష్ణా గుంటూరు లాంటి నియోజకవర్గాల్లో, కృష్ణా గుంటూరు లాంటి జిల్లాల్లో కాపులకు ఏదైనా మంచి చేసి ఆ వర్గంలో ఉన్నటువంటి ఓట్లను రాబట్టుకోవాలి అనే ఆలోచనకి రాకపోవటం ప్రమాదానికి దారితీసింది. అక్కడ కొడాలి నాని లాంటి ఒక బలమైనటువంటి నాయకుడు, గన్నవరంలో వంశీ లాంటి నాయకుడు ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళకి ఏదైనా పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా కమ్మ కులసంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, వాళ్ళ అవసరాలకి ఏదైనా వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు వాళ్ళ పనులు చేసి పెట్టడం లాంటివి, అంటే చిన్న చిన్న బేసిక్ విషయాలను మర్చిపోవటం వల్ల అక్కడ పూర్తిగా కమ్మలు దూరం అయిపోయారు. దాదాపుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో గతంలో ఆ 2 జిల్లాల్లో కలిపి దాదాపుగా వైసీపీకి 30 సీట్ల వరకు వచ్చాయి. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కనీసం ఒక కమ్మ మినిస్టర్ కూడా లేకపోవటం వల్ల అక్కడ కమ్మలకు ఏ పని జరగలేదు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకించడం లేకపోతే వాళ్ళు ద్వేషించడంలో పెద్ద తప్పేం లేదు. ఎందుకంటే కొడాలి నాని లాంటి వ్యక్తికి ఒక పదవి ఇచ్చినట్లే ఇచ్చి కేవలం 2 ఏళ్ల నుంచి ఆ పదవి తీసేయడం అనేది చాలా మూర్ఖమైనటువంటి చర్య. దీన్ని ఎవరు సమర్థించడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అట్లాగే రాయలసీమలో దాదాపుగా 50 నియోజకవర్గాల్లో విజయం సాధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేవలం 4 స్థానాలకు పడిపోయాడు. అక్కడ కూడా కేవలం అంటే రెడ్డి కమ్యూనిటీ సాధారణంగా ఎక్కువగా ఉన్నటువంటి గ్రేటర్ రాయలసీమలో రెడ్లని రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రులు ఎవరు లేరు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నా కూడా ఆయన వల్ల పెద్దగా ప్రజలకు ఒరిగేదేం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉంటారు. ఆయన నియోజకవర్గం చుట్టుపక్కల ఆయన కొంతవరకు పనిచేసుకున్నారు. కడప, కర్నూలు, అనంతపురం లాంటి జిల్లాల్లో రెడ్లను లేదా ఇతర అగ్రవర్ణాలకు ఏదైనా అవసరం పడితే కలిసి పని చేయించుకోవాలి అంటే మంత్రి గాని, నాయకుడు గాని అక్కడ లేకపోవటం వల్ల వాళ్ళెవ్వరికీ పనులు జరగలేదు. ఇది పూర్తి స్థాయిలో దెబ్బతీసింది. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మనం గమనించినట్లయితే 2014 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత పార్టీ కోసం అన్ని విధాలుగా ముందుండి కష్టపడిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ నాయకుడు, అంటే సీఎం ఫస్ట్ గ్రేడ్ నాయకుడు అనుకుంటే, ఎమ్మెల్యేలు సెకండ్ గ్రేడ్ నాయకుడు అనుకుంటే, కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి లేదా వార్డు స్థాయి నాయకులు
మూడవ క్యాడర్ లేదా మూడవ గ్రేడ్ నాయకులు. ఈ మూడవ గ్రేడ్ నాయకులను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే మన ప్రభుత్వంలో కనీసం ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఈ థర్డ్ గ్రేడ్‌లో ఉన్నటువంటి నాయకులు ఏదైనా అవసరం పడి ఎమ్మెల్యేల దగ్గరికెళ్తే వాళ్ళు ఏ విధంగానూ వాళ్ళకి సహాయం చేయలేకపోయారు. కాబట్టి ఇక్కడ థర్డ్ గ్రేడ్ నాయకుడికి, సెకండ్ గ్రేడ్ నాయకుడికి రిలేషన్ చెడిపోయింది. అలాగనే సెకండ్ గ్రేడ్ నాయకుడికి, మొదటి గ్రేడ్ నాయకుడికి మధ్యలో కూడా రిలేషన్స్ చెడిపోయాయి. కాబట్టి ఇక్కడ క్యాడర్‌లో ఒక నమ్మకం కోల్పోవడం అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఇది మీరు మార్చుకుంటే చాలా మంచిది. తర్వాత 2019 ఎలక్షన్స్ టైంలో మనం చెప్పినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మద్యపాన నిషేధం అన్నాం. సరే, మద్యపానాన్ని నిషేధిస్తే ప్రభుత్వాన్ని నడపలేమనుకున్నాం. ఓకే. అట్లాంటప్పుడు మద్యపానాన్ని దశల వారీగా చేస్తామన్నారు. ఓకే. ఆ మాట నిలుపుకోలేకపోయారు. ఆ తర్వాత ప్రభుత్వమే మద్యాన్ని అమ్మాలని నిర్ణయించుకోవటం అతిపెద్ద తప్పు. దాంతో గూడా ఎవరికీ తెలియని బ్రాండ్‌లని తెచ్చి వాటిని అధిక ధరలకు అమ్మటం. ఇది తాగుబోతులలో ఒక విధమైనటువంటి కోపాన్ని, అసహ్యాన్ని కలిగించాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి వర్గాన్ని ఏ విధంగా దూరం చేసుకుంటున్నారు అని చెప్పటం ఇక్కడ నా ఉద్దేశ్యం. అయితే 2019 ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రోజు గూడా ప్రజలతో డైరెక్ట్‌గా అంటే ముఖాముఖి కలిసినటువంటి సందర్భాలు లేవు. కేవలం పథకాలను రిలీజ్ చేస్తున్న రోజు బటన్ నొక్కడానికి మాత్రమే మీరు బయటకొచ్చేవాళ్ళు. మీరు అంటే మీకు ప్రజల సమస్యలేంటి? ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అనే విషయాలు మీరు డైరెక్ట్‌గా తెలుసుకోలేకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే ఒక 2 అవర్స్ ప్రజలకు అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకునేవాడు. రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఆయన్ని కలవడానికి వచ్చినటువంటి అభిమానితో ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడి, కొన్నిసార్లు వాళ్ళకి భోజనాలు, టిఫిన్‌లు పెట్టి, అవసరమైతే వాళ్ళకి ఛార్జీలు గూడా ఇచ్చి పంపినటువంటి రోజులున్నాయి. అంటే ఒక నాయకుడు తన కోసం వచ్చిన కార్యకర్తతో మాట్లాడడం వల్ల వాళ్ళ మనసుల్లో ఒక శాశ్వతమైనటువంటి ముద్ర పడుతుంది. అన్‌ఫార్చునేట్‌లీ మీరు 4 గోడలకి పరిమితం అవ్వటం వల్ల మీకు, జనానికి మధ్య కమ్యూనికేషన్ చెడిపోయింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత మీరు కార్యకర్తను నమ్మటం లేదు, నాయకుడిని నమ్మటం లేదు. కేవలం ఐపాక్ టీమ్ సభ్యుల్ని మాత్రమే నమ్మారు. ఆ ఐపాక్ టీమ్ సభ్యులు మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? వాళ్ళు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా? కాదా? అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోలేకపోయారు. ఐపాక్ టీమ్ ఇచ్చినటువంటి విషయం సరైందా? కాదా? అని చెప్పి మీరు ఏ రోజైనా నాయకుడిని గాని, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తను గాని అడగకపోయారు. దీనివల్ల ఐపాక్ టీమ్ ఏది చెప్పిందో అది మీరు గుడ్డిగా నమ్మారు. వాస్తవ పరిస్థితులను మీరు తెలుసుకోలేకపోయారు. మీరు ఏదో జనాలకు మేలు చేద్దాం అనుకున్నా కూడా కింది స్థాయిలో కొంత వ్యతిరేకత. ఇక విజయసాయి రెడ్డి అంటే పాయింట్ నంబర్ 6కి వచ్చినట్లయితే విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఉన్నంత వరకు, ఉత్తరాంధ్రలో కొంతవరకు రాజకీయం బాగానే నడిచిందని అనుకోవాల్సి వస్తుంది. అట్లనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకు నచ్చిన వాళ్ళకి మీ దగ్గర అపాయింట్మెంట్స్ ఇప్పించారు, నచ్చని వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. తర్వాత మొత్తం వ్యవస్థని ఆయన చేతుల్లోకి తీసుకోవాలని అనుకున్నాడని చెప్పి బయట చాలా మంది అనుకుంటున్నారు. ఇది నిజమా కాదా అనేది మీకే తెలియాలి. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి క్యాడర్ ఒకటి నడిచింది. ఇట్లా ఏ నాయకుడైనా సీఎంతో మాట్లాడి తన సమస్యలు చెప్పుకోవాలి అనుకుంటాడు. నాయకుడైనా, కార్యకర్త అయినా, చివరికి ఓటేసినటువంటి ఓటర్ అయినా కూడా. కానీ ఆ అవకాశం మీరు ఎప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా ఇవ్వలేదు. కాబట్టి నాయకులు కూడా ఒక విధమైనటువంటి అసహనంలో ఉన్నారు. కాబట్టి ఈ తప్పుల నుంచి మీరు ఫ్యూచర్‌లో ఎలా నేర్చుకొని ముందుకెళ్తారనేదే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డితో బాగుంటే చాలు పనులు జరుగుతాయనేది చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ళ పనులైతే చేసుకున్నారు గానీ, కింద కార్యకర్తల పనులు గానీ, లేకపోతే ప్రజల పనులు గానీ జరగకపోవటం వల్ల ప్రజల్లో ఈ స్థాయి వ్యతిరేకత వచ్చింది. అది మీరు గమనించలేకపోయారు. అసలు వైసీపీలో జరిగినటువంటి ఇంకొక అతి పెద్ద తప్పేంటంటే, మనం ఇన్నాళ్ళు పార్టీకి ఏదైతే బలం అనుకున్నామో అదే వాలంటీర్ వ్యవస్థ. అదే ఇవాళ మన బలహీనత అయిపోయింది. అంటే ఈ వాలంటీర్లను పెట్టి పథకాలను మన ఇంటికి పంపటం వల్ల ప్రజలకి మూడో స్థాయి థర్డ్ గ్రేడ్ నాయకుడికి మధ్యలో కమ్యూనికేషన్ చెడిపోయింది. అంటే వాలంటీర్ ఏదైనా పని ఉంటే డైరెక్ట్‌గా వాలంటీర్‌కి ఫోన్ చేస్తారు. వాలంటీర్‌తోనే మాట్లాడతారు. వీళ్ళు నాయకులతో అంటే ప్రజలెవరు గూడా నాయకుడితో మాట్లాడడం లేదు. ఇక్కడ నాయకులను పూర్తిగా వదిలిపెట్టేశారు. కాబట్టి వాలంటీర్‌తోనే మాట్లాడారు. ఒకవేళ నాయకుడు ఏదైనా అవసరం పడి ప్రజలతో మమేకమైనప్పుడు అసలు మీరెవరు మమ్మల్ని అడగటానికి? అంటే మేము పథకాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇది ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు అని చెప్పినప్పుడు కూడా ప్రజలన్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులేమి ఇవ్వటం లేదు. ఇది మా డబ్బే తిరిగి మాకే ఇస్తున్నాడు. కాబట్టి మీరెవరు మాకు చెప్పటానికి? మీతో మాకేం పని లేదు. మేము వాలంటీర్‌తో మాట్లాడుకుంటాం అనే మాటలు చాలా దగ్గరలో వినిపించాయి. అయితే ఇక్కడ వాలంటీర్లు కూడా కొంత చేతివాటం ప్రదర్శించారు.
అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళు ఎలిజిబుల్ అయినా కాకపోయినా అన్ని పథకాలను అందజేశారు. వాళ్ళకి అనుకూలంగా లేరు అనుకుంటే ఎలిజిబిలిటీ ఉన్నా గూడా చాలా దగ్గరల పథకాలను అందించలేదు. అంటే మీరు గ్రామాల్లో గమనించినట్లయితే కరెంటు బిల్ ఎక్కువుందనో, లేకపోతే వాడికి బైక్ ఉందనో, లేకపోతే ఇంకో ఏదో ఉందని జెప్పి మీరు చాలా పథకాలను అగ్రకులాల్లో ఉన్న వాటికి తీసేశారు. అంటే ఇవాళ బైక్ ఉండడం అనేది చాలా కామన్. అది ప్రతి కులంలో ఉన్న వాళ్ళ దగ్గర బైక్ ఉంది. ప్రతి కులంలో ఉన్న వాళ్ళ దగ్గర ఇవాళ మొబైల్ ఫోన్ ఉంది. దాదాపుగా ఇక్కడ పేద వర్గాల్లోను, ధనిక వర్గాల్లోను గూడా ఇవాళ దాదాపుగా ఏసీ గాని, కూలర్ గాని ఉండడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం. ప్రతి ఇంట్లో ఒక కూలర్, ఒక మిక్సీ లాంటివి ఉన్నాయి. కాబట్టి కరెంటు బిల్ అనేది అందరికీ దాదాపుగా 200 యూనిట్ల వరకు లేదా 100 యూనిట్లకు పైన ఇవాళ రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అగ్రకులాలకు వచ్చేటప్పటికి కరెంటు బిల్లుని ఆధారంగా చూపి అన్ని రకాల పథకాలను ఎత్తేసారు. ఈ ప్రాబ్లమ్‌ని ఎవరికి చెప్పాలో తెలియక అగ్రకులాల్లో ఉన్నటువంటి వారు నలిగిపోయారు. కాబట్టి అది ఓట్ల రూపంలోకి వచ్చేటప్పటికి ఈ స్థాయిలో దెబ్బతగిలింది. ఓటింగ్‌కి వచ్చేటప్పటికి ఈ తృతీయ శ్రేణి నాయకులు ఎలక్షన్స్ టైంలో ప్రజలను ఓటేయమని అడిగే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే అంతమునుపు 5 ఏళ్ళు ప్రజలు తృతీయ శ్రేణి నాయకులను, ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోలేదు. కాబట్టి ఇవాళ నాయకుడితో ప్రజలకు పని లేదు. కేవలం వాలంటీర్‌తో పని. కాబట్టి ఇక్కడ నాయకుడికి, ప్రజలకి మధ్య రిలేషన్ చెడిపోవటం వల్ల నాయకుడు డైరెక్ట్‌గా ఎళ్లి ప్రజలని ఓటేయమని అడగలేని అట్లాగనే ఇంత మునుపు రోజుల్లో ఎప్పుడైనా కూడా ఒక గ్రామంలో ఎవరికైనా అవసరం పడితే అతను గ్రామ స్థాయి నాయకుడికెళ్ళి పని చేయమని అడిగేవాడు. గ్రామ స్థాయి నాయకుడు ఎమ్మెల్యే దగ్గరికెళ్ళి పని చేయించేవాడు. కాబట్టి ఇక్కడ పని చేసిన వాడికి ఓటు అడిగే హక్కు ఉంటుంది. పని చేయించిన వాడికి ఓటు అడిగే హక్కు ఉండింది. అట్లనే ప్రజలకు కూడా పని చేయించుకున్నాం కాబట్టి ఓటేయాలనే కృతజ్ఞత ఉంటుంది. ఇక్కడ ఈ వాలంటీర్ సిస్టమ్, గ్రామ సచివాలయాల వల్ల ఈ కమ్యూనికేషన్ దెబ్బతినిపోవడం వల్ల ప్రజలకి, నాయకుడికి మధ్య ఎట్లాంటి సంబంధం లేకపోయింది. కాబట్టి ఇక్కడ నాయకుడు డైరెక్ట్‌గా ఓటు అడగలేకపోయాడు. ప్రజలు నాయకుడు అంటే ఎవడో తెలియని పరిస్థితికొచ్చారు. కాబట్టి ఇట్లాంటి తప్పిదాల వల్ల వైసీపీ అంటే తను ఏ సిస్టమ్‌నైతే ఏరి కోరి పెట్టుకున్నాడో ఆ సిస్టమే ఇవాళ వైసీపీ ఓటమికి ప్రధాన కారణమైందని అనుమానించాల్సొస్తుంది. ఇంకా వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద తప్పేంటంటే కాంట్రాక్టర్లు. కాంట్రాక్టర్లు ఈ 5 ఏళ్ల కాలంలో దివాలా తీసి అసలు మానసిక క్షోభకు గురయ్యారనే అనుకోవాలి. ఎందుకంటే ఏ కాంట్రాక్టర్‌కి కూడా డబ్బులు రిలీజ్ చేసిన పాపాన పోలేదు. ఎందుకంటే మన వల్ల ఎవరైనా లాభపడితేనే ఒక రూపాయి రేపు తిరిగి పార్టీ కోసం పెడతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం పనులు చేయించాం గానీ వాళ్ళకి డబ్బులివ్వలేదు. అంటే అటు ఆర్‌బీకేలు కావచ్చు, లేకపోతే సచివాలయాలు కావచ్చు, ఇవన్నీ కట్టినటువంటి కాంట్రాక్టర్లకు కూడా స్టిల్ ఈ రోజు కూడా డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి అటు కాంట్రాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో పనిచేశారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడం తప్పు కాదు. కానీ వాళ్ళకిస్తామన్న సాలరీస్‌ని నెల నెలా ఇచ్చేసి ఈ పథకాలను నెలలో 15వ తారీఖున ఇచ్చినా కూడా అంటే ఉచితంగా పంచే డబ్బుల్ని ఏ రోజు ఇచ్చినా కూడా పెద్ద అభ్యంతరం ఉండేది కాదు. పని చేయించుకున్న ఎంప్లాయీస్‌కి 1వ తారీఖు సాలరీ ఇస్తే వాళ్ళు మరింత ఉత్సాహంతో పనిచేసిండేవాళ్ళు. బహుశా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇంతమంది సలహాదారులు ఉండి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వలేదు. అంటే వాళ్ళు పదవులను అనుభవించారు, సలహాలని. పార్టీ ఆఫీస్ దగ్గర మరియు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కొంతమంది పార్టీ పెద్దల దగ్గర అడుక్కు తినే బేవారసుగాళ్ళ వల్ల, వారి మాటల వల్ల కార్యకర్తలు ఎంత అవమానపడ్డారో మీకు తెలీదు. చోటా మోటా నాయకులు అధికారుల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. గ్రామ సచివాలయంలో సెక్రటరీ ఒక పవర్‌ఫుల్ అధికారిగా ఉండటం వల్ల ఆ సెక్రటరీ నాయకులు చెప్పినా వినని పరిస్థితిలోకొచ్చింది. కాబట్టి ఆ గ్రామంలో ఎవరికైనా ఏదైనా పని పడితే రికమెండ్ చేసినట్లయితే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ కూడా మాకు మీతో పని లేదు. మేము చెప్పింది చేయమని వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోయారు. అందువల్ల కష్టంలో ఉన్నవాడికి ఏదైనా హెల్ప్ చేయాలని నాయకులు ప్రయత్నించినా కూడా ఈ సచివాలయాల్లో ఉన్నటువంటి సెక్రటరీలు సరిగా పని చేయకపోవడం వల్ల కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. గత 5 ఏళ్లలో మనం అనేక పథకాలు ఇచ్చామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే పథకాలు తీసుకున్న వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి వల్ల లాభపడినామని ఏం చెప్పడం లేదు. ఏం ఊరికే పనిచేస్తున్న డబ్బులు అభివృద్ధి ఎక్కడుంది అని చెప్పి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇదే మాట అన్నారు. తీసుకొని వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు. కాబట్టి ఒకసారి ఏమనిపిస్తుందంటే ఇట్లాంటి కలియుగంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకులే చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో చేస్తాం అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి చివర్లో వాళ్ళతో ఓటు ఎలా ఏయించుకోవాలో చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్ అనుకోవాల్సి కాలానుగుణంగా నాయకుడు అనేవాడు కూడా మారాలి. మారకపోతే ఇట్లాంటి పరిస్థితులే మనకి ఎదురవుతుంది. గత 5 ఏళ్ల కాలంలో రైతులు
ఈ ప్రభుత్వం వల్ల ఏమైనా బాగుపడ్డారా అంటే ఎక్కడా కూడా రైతులకి సరైనటువంటి పథకాలు, ప్రోత్సాహకాలు అందలేదనే చెప్పాలి. ఎందుకంటే అటు గోదావరి జిల్లాలో అవ్వచ్చు, కృష్ణా, గుంటూరు జిల్లాలో అవ్వచ్చు, రాయలసీమ జిల్లాల్లో అవ్వచ్చు, రైతుల ఉసురు జగన్మోహన్ రెడ్డికి బాగా తగిలిందని అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా 40 ఏళ్ల వయసున్న వాళ్ళకి, 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహిళలకు పెన్షన్ ఇస్తాను. అట్లా అంటే ఇట్లా పనికిరాని పథకాలు పెట్టి దేశానికి ఆహారాన్ని అందించే రైతన్నలను పూర్తిగా ఇగ్నోర్ చేశారు. అంటే ఈ రైతుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అయితే రైతు అనేవాడు ఈ 5 ఏళ్లలో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుండి పొందలేదు. అంటే ఎక్కడో అంటే లక్షల్లో రైతులుంటే కేవలం 2000, 3000 మంది రైతులకు పథకాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని ప్రమోట్ చేశారు. మిగతా రైతులందరికీ అంటే గ్రౌండ్ లెవెల్‌లో, గ్రౌండ్ రియాలిటీకి వస్తే గ్రౌండ్ లెవెల్‌లో ఈ పథకాలు అనేవి రైతులకు చేరలేదు. దీనివల్ల రైతులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తయారయ్యారు. అంటే ఇది తయారయ్యారు అనే కంటే తయారయ్యేలాగా మనం చేసుకున్నామని చెప్పడమే సముచితంగా ఉంటుంది. ఎందుకంటే మనం అంటే నాయకుడిగా జనాల్లోకి వెళ్ళలేకపోవటం, నాయకుడికి అంటే ప్రజలు నాయకుడిని డైరెక్ట్‌గా కలుసుకునే ఛాన్స్ ఇవ్వకపోవటం, ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం నెలకొకసారైనా ఒక జిల్లాకి లేకపోతే ఒక నియోజకవర్గానికి వెళ్ళినా కూడా మీరు దాదాపుగా 60, 70 నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని ఉండేవాళ్ళు. అన్‌ఫార్చునేట్‌లీ మీరు ఆ పని చేయలేకపోవటం వల్ల మీ తర్వాత స్థానాల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుని ఇవాళ ఇంతటి దీనమైన స్థితికి పార్టీని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక మీదట మీరు రాష్ట్రాన్నంతా ఒక యూనిట్‌గా తీసుకొని అన్ని కులాలను సమానంగా కన్సిడర్ చేయండి. అప్పుడే అందరూ ఓట్లేస్తారు. అలా కాకుండా కేవలం ఒక సెక్షన్‌కే పరిమితం అయిపోతే మనకి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఓట్లు పడవు. ఎందుకంటే మీ చుట్టూ రాజకీయం చేస్తున్నటువంటి నాయకులను కూడా మీరు సరిగ్గా గమనించలేకపోయారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తన సొంత సామాజిక వర్గాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. వాళ్ళని చూస్తూ కూడా అంటే వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళ ఓటు బ్యాంక్‌ని వాళ్ళు పదిలం చేసుకున్న తర్వాతే వాళ్ళు మిగతా రాజకీయం చేస్తున్నారు. మీ బలం మీ సొంత సామాజిక వర్గం. దాన్ని వదిలేయటం వల్ల మీకు ఈ దుర్గతి మీ ఓటమి గమనించిన తర్వాత రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఉన్నటువంటి నాయకులకి అర్థమవుతున్నటువంటి ప్రధాన విషయం ఏంటంటే పథకాలు అనేవి ఒక స్థాయి వరకే పనికొస్తాయి గానీ, పథకాలు అనేవి పూర్తి స్థాయిలో ఎప్పుడూ పనికిరావు. అంటే ప్రజలను కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వటం వల్ల ప్రజలు హర్షించడం లేదు. కాబట్టి ప్రజలు కూడా అంటే మీ దగ్గర పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి మాకేమిచ్చాడు? అభివృద్ధి ఎక్కడుంది? అనేటువంటి కోణంలోనే ఆలోచిస్తారు.